జీహెచ్ఎంసీ పరిధిలో వన మహోత్సవాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రామాంతపూర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు. మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందిస్తామన్నారు పొన్నం. మొక్కల సంరక్షణలో ప్రజలు సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వన మహోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. హైదరాబాద్ సిటీకి గ్రీన్ సిటీగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మేయర్ విజయలక్ష్మి. రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి విధంగా, అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరితో బాధ్యత, నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ తప్పకుండా వాళ్ళ తండ్రి పేరు మీదనా, తల్లి పేరు మీదనా, కుటుంబ సభ్యుల పేరు మీదనా, లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా పుట్టినరోజు ఏమైనా కారణం కావచ్చు, మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మనం ఎవరైనా విమర్శించకుండా వాళ్ళు తప్పు చేసినారు ఆ జనరేషన్ అనకుండా ఉండాలని అనుకునే వాళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు మొక్కలు నాటాలి. షో చేసే అవసరం లేదు. ఇది షోపుటప్ ప్రోగ్రాం కాదు. ఇది సమాజంలో నేను చెప్పిన పుణ్యం పురుషార్థం ఉంటుంది. మొక్క నాటి రోజు నీళ్లు వస్తే పుణ్యం కూడా, పుణ్యం నమ్మకం లేనటువంటి వాళ్ళకి పురుషార్థం, అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ పెట్టండి. ఒక మొక్క నాటి అందరికి ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా ఇది అందరి భాగస్వామ్యంతో ప్రజలందరూ ఇందులో భాగస్వాములై ఇది నా కార్యక్రమం అని చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా తప్ప గవర్నమెంట్ ఏదో షోపుటప్ చేసే ఆలోచన ఎవ్వరికి లేదు. అందరం కూడా చిత్తశుద్ధితోటి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి. ఈసారి కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, అన్ని చెట్లు మొక్కలన్నీ కూడా ఇంట్లల్లో ప్రతి ఒక్కరికి అందించేటట్టు, మరియు ఈ చెట్లని మీడియన్స్ లోపల కానివ్వండి, ఆర్ మియావాకి విధంగా కానివ్వండి, ఆర్ మన రెండు సైడ్ రోడ్డు ఇరువైపులా కూడా అన్ని విధంగా ఆల్మోస్ట్ 30 lakhs ఈ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది. అది మేము ఆహ్వానిస్తున్నాము. లాస్ట్ ఇయర్ మనకి 2021 లోపల మనకి గ్రీన్ ట్రీ అవార్డ్ కూడా, అంటే సిటీ అంతర్జాతీయ అవార్డు కూడా గ్రీన్ ట్రీ అవార్డు దొరకడం మనకి చాలా సంతోషకరం. మనం వాతావరణం కాపాడుకోవాలంటే, ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం